నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు మహామంత్రోపాసకులు, పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకులు, లలితాంబికా పీఠం అధ్యక్షులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ద్వాదశ రాశుల వాళ్లకు ఈ డిసెంబర్ 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో భాగంగా మామూలుగా ప్రతి మాస ఫలాలు అని చేస్తూ ఉన్నాం మనం రెగ్యులర్గా కూడా. అయితే చాలామందికి నాకు ఫోన్లు వస్తున్నాయి చాలామంది. అయితే వాళ్లకు డౌట్స్ ఏమిటి అంటే, ఇంకా మాకు అనుకూలవంతంగా జరగడం లేదే, గురువుగారేమో బాగున్నాయి అని చెప్తున్నారు ఒక పక్కన, మాకు జరిగినాయి గురువుగారు అని చెప్పేవాళ్ళు కొంతమంది, చెప్పింది చెప్పినట్టుగా జరిగింది అనేటువంటి వాళ్ళు కొంతమంది, ఇంకా మాకు కొంచెము కొంతవరకే కలిసి వస్తూ ఉన్నది, వచ్చినట్టుగా ఉంది కానీ మళ్ళీ మధ్యలో ఏదో ఆటంకాలు కలుగుతున్నాయి గురువుగారు అని అనేటువంటి వాళ్ళు కొంతమంది, మాకింకా అసలు ఆ దశ ఏమీ కనపడటం లేదు ఎందువలన అని అడిగేటువంటి వాళ్ళు కొంతమంది. రాశి ఫలాలు అనేటువంటివి ముఖ్యంగా కూడా ప్రజలంతా కూడా తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, ఉదాహరణకు నవంబర్ 1వ తారీఖు రాహుకేతువులు మారారు. మారిన వెంటనే అంటే ఏదో మనకంతా బ్రహ్మాండంగా జరిగిపోతుంది అనేది కాదు. కానీ జరగదా అట్లని అంటే ఖచ్చితముగా మేలు జరుగుతుంది గాక. అయితే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క ప్రభావము కూడా చాలా వరకు ఉంటుంది. అదే ముఖ్యం. రాసుల ప్రకారముగా మేము బాగుంటుంది, ఇది ఇలా జరుగుతుంది, ఇది ఇలాగే జరుగుతుంది అని మేము ఎంత చెప్పినా, మరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఎంతోమంది కదా, కోటాను కోట్ల మంది ప్రజలు, మరి వాళ్ళ వ్యక్తి అందరికీ ఒకే రాసే అయినా కూడా లగ్నము ఒకే లగ్నమై ఉండదు. ఆ లగ్నానికి సంబంధించినటువంటి గ్రహాలు అన్నీ కూడా మిగతాటివన్నీ ఏవేవి ఎక్కడున్నాయి అనేటువంటిదంతా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కదా మనం చూడాలి. అందువలన ఖచ్చితముగా రాసుల ప్రకారముగా అయితే 100% మేలు జరుగుతుంది కాక. అయితే ఒకరికి కొంచెం అటు ఇటు కావచ్చునేమో, అంతేగాని మీకు చెప్పినవి చెప్పినట్టుగా జరగటం అనేటువంటిది మాత్రం ఖాయము, యథార్థము అని తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వాళ్లకు ఈ డిసెంబర్ 1వ తేదీ నుండి డిసెంబరు 31వ తేదీ వరకు కూడా ఎలా ఉంటుంది అంటే బాగుంది అనే చెప్పాలి. మీరు అనుకున్నటువంటి పనులు దాదాపుగా పూర్తి చేసుకోవటం అనేటువంటిది ఉంటుంది. కొంచెము ధైర్యంతో ముందడుగు వేయవలసినటువంటి అవసరము ఉంటుంది. అంతేకాకుండా గతంలో సంపాదించుకున్నటువంటి ఆస్తులు కానీ ఇవి కానీ కొంచెం అనూహ్యముగా కొన్ని చోట్ల కొంత అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చును. అయ్యో ఇక్కడ అనవసరంగా పెట్టాల్సి వచ్చిందే, నేను పెట్టకపోయి ఉంటే బాగుండేది అని కార్యాంతే అప్రయోజక అన్నట్టుగా అంతా అయిపోయిన తర్వాత దాని గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. శుభకార్యాల వలన కావచ్చు, ఇంకో దానివల్ల కావచ్చు, కొంత అనూహ్యముగా మీ దగ్గర ఖర్చు కావటం అనేటువంటిది జరుగుతుంది గాక. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు, ఇంకా మిగతా వ్యక్తిగత పనులు చేసుకునేటువంటి వాళ్లకు దాదాపుగా అనుకున్నంత కాకపోయినా ఎంతో కొంత ఉపకృతిగానే అంటే మేలుగానే ఉన్నది. కొత్త వాళ్ళ పరిచయాలు ఏర్పడటము, వాళ్ళ వలన కొంత మేలు జరగటము ఇవన్నీ కూడా ఉంటాయి. విద్యార్థులు చాలా శ్రద్ధగా చదవవలసినటువంటి అవసరము ఉన్నది. ఎంత శ్రద్ధగా చదివితే
అంత మీకే యోగముగా ఉంటుంది గాక. అది తర్వాత రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం ఆచితూచి అడుగులు వేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది, జాగ్రత్త వహించాలి. అయితే మొన్నటిదాకా మేషములోనే గురువు రాహువులు ఇద్దరు ఉండేటువంటి దాని వలన, రాహువు ఇప్పుడు మీనములోకి వెళ్ళినటువంటి దాని వలన గురువు స్వచ్ఛగతుడై ఉండటము చేత కొన్ని యోగాలు మొన్నటిదాకా మాకు జరగలేదే అని మీరు ఆలోచించుకునేటువంటివి ఇప్పుడు ఆ యోగాలను కొన్ని మీకు ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతుంది గాక. ఆల్రెడీ కొంతమందికి ప్రారంభమై ఉంటుంది, ఎంతోమంది కాబట్టి కొంతమందికి కావాల్సినటువంటి వాళ్లకు తప్పకుండా యోగం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఉద్యోగాలు కావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలు, తర్వాత ఎవరికి ఏ ఉపకృతి అయితే కావాలనో, మాకు ఇది వస్తే బాగుంటుంది, మాకు ఇది వస్తే మేలుగా ఉంటుంది అనుకునేటువంటి వాళ్లకు ఎంతో కొంత ఒకంత ముందడుగు వేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ మాసమంతా కూడా అని తెలియజేస్తూ జయోస్తు. మరి అలాగే గురువు గారు వివాహ ప్రయత్నాలు చేసేవారు కావచ్చు, లేదంటే సంతానం కోసం ప్రయత్నించేవారు కావచ్చు, మరి వారికి సంతానం కానీ వివాహం కానీ యోగం ఉంది అనేసి అంటారా? ఖచ్చితంగానమ్మా. ఈ మేషరాశి వాళ్లకు వివాహం కావాల్సినటువంటి వాళ్లకు, సంతానము కావాల్సినటువంటి వాళ్లకు కూడా యోగం అయితే ఉన్నది. అయితే వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏమైనా కుజుడి యొక్క ప్రభావము కానీ కాలసర్ప దోషాలు కానీ ఉంటే అవి కొంచెము తీర్చుకోగలిగితే కనుక, ఆ పరిహారాలు చేసుకోగలిగారు అంటే తప్పకుండా గురుగ్రహము యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా కలుగుతుంది. మేషరాశి వాళ్లకు మామూలుగా కుజుడే అధిపతి కనుక కుజుడి యొక్క ప్రభావము గనక ఏమీ లేకుండా మంచి చోట ఉంటే తప్పకుండా వాళ్లకు సంతాన యోగము, వివాహ యోగము కలిగే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి గాక. మరి అలాగే కొంతమంది ఈ రాశి వారిలో కోర్టు సమస్యలతో బాధపడేవారు ఉన్నారు, మరి బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా? తప్పకుండా ఉందమ్మా. కోర్టు సమస్యలు ఇవన్నీ ఉండేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ జాతకాన్ని బట్టి కదా పరిహారాలు ఏదైనా ఉంటే చిన్నపాటివి చేసుకుంటే 100% తప్పకుండా కోర్టు వివాదాల నుండి జయము కలిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి ఇప్పుడు. మరి వీరికి ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఎలా ఉండబోతుంది అనేసి అంటారు? కుటుంబ పరంగా బాగుంది, ఆరోగ్యపరంగా కూడా బాగుంది. ఎందుకంటే రాహువుతో కలిసినటువంటి గురు చండాల యోగం అనేటువంటిది ఎప్పుడైతే అయిపోయిందో, రాహువు పక్కకి వెళ్ళిపోయినాడో, ఖచ్చితముగా దీర్ఘకాలికముగా బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళు కూడా ఆరోగ్యవంతంగా కావడానికి మేలు జరుగుతుంది గాక. మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేస్తారా? మామూలుగా వ్యక్తిగత జాతకములో ఉండేటువంటి పరిహారాలు అనేటువంటివి పక్కకు పెడితే, రాశి వాళ్ళు మొత్తము మామూలుగా పలానా పరిహారం చేసుకుంటే మేలు అనేటువంటిది ఉన్నప్పుడు వీళ్ళు చేయవలసినటువంటిది ఏమిటి అంటే విష్ణు ఆలయానికి వెళ్ళటము అనేటువంటిది చాలా అవసరము. ఈ మాసం అంతా కూడా అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయానికి వెళ్ళి ఒక 11 ప్రదక్షిణలు చెయ్యండి. మీరు స్వామికి తీసుకెళ్ళవలసినటువంటివి కాయా కర్పూరము ఇవి తప్ప వేరే పరిహారాలు ఏమీ అక్కర్లేదు. నిజానికి మామూలుగా వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి స్వామిని తలుచుకుంటే మీకు మేలు జరుగుతుంది గాక. అంతే, అంతకంటే ఎక్కువ ఏమీ చేయనక్కర్లేదు. అలాగే గురుగారు, మేషరాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది అనేసి వారు చేయవలసిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదములు.